ఇన్ని రోజులు మాతో కలిసున్నావు. మనిద్దరం కలిసి సువర్ణని బయటికి పంపించాం. కానీ 3 నెలలు నువ్వు ఇంట్లోనే లేవని చెప్తే ఎలా నమ్మాలి? అయ్యో భగవంతుడా, ఏంటి ఐశ్వర్య గారు ఇది? అసలు మీ అందరికి ఏమైంది? వరుస పెట్టి అందరూ అదే మాట అంటున్నారు. నేను పార్థు గారింట్లో లేను మొర్రు అంటుంటే మీరెవరూ వినరేంటి? ఏదో సాటి మనిషిగా సాటి మనిషి పడిపోతుంటే కాపాడాను, అంతే అంతే. ఏంటి అలా చూస్తున్నారు? ఇదిగోండి నా చెల్లెలి కూతురు. నువ్వు కూడా వచ్చావా? హ్యాపీ బర్త్డే ఐశ్వర్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు ఐశ్వర్య. చాలా థ్యాంక్స్ ఆంటీ. సరే సరే లోపలికి పదండి. ఒక్క నిమిషం అండి. ఏంటమూల్య? అమూల్య గారంటే ఎవరండి? నేనే ఆర్డర్ చేసింది. ఎందుకివా అమూల్య? చెప్తాను. ముందు లోపలున్న బర్త్డే గెస్ట్లందరినీ బయటికి రమ్మనండి. సరే. చెప్పమూల్య, ఈ పావురాలేంటి? ఏం లేదు ఐశ్వర్య గారు, ఎవరి పుట్టినరోజు జరిగినా నేను 2 పావురాల్ని వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తాను. ఎందుకో తెలుసా? తల్లి గర్భంలో నుండి బయటకొచ్చిన మనం స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తాం. అలాగే మన పుట్టినరోజు నాడు ఇలా బంధించబడిన పావురాల్ని అలా గాల్లో కొదిలేస్తే వాటికి మనం స్వేచ్ఛనిచ్చినట్టవుతుంది. అందుకే నీ పుట్టినరోజున నీ చేతుల మీదుగా ఈ పావురాలకి స్వేచ్ఛనిప్పించాలని తీసుకొచ్చాను. మీ చేతులతో వీటిని గాల్లో కొదలండి ఐశ్వర్య గారు. పట్టుకోండి. మీరిద్దరూ ఈ పావురాల్ని ఎగరేయండి. అదేంటి ఐశ్వర్య గారు? మీ ఇద్దరు చేతులతోనే ఆ పావురాళ్లకి స్వేచ్ఛనివ్వండి. ప్లీజ్ అమూల్య, నా కోసం. ఆంటీ ప్లీజ్. వీళ్ళిద్దరూ ఇంట్లో అడుగు పెట్టకుండానే వీళ్ల చేతుల మీదుగా పావురాలను ఎగరేయించాను. అన్నపూర్ణ గారు, మీ పావురం ఏంటి స్పీడ్ గా ఎగరడం లేదు? గట్టిగా పట్టుకుని విసిరారా ఏంటి?
అబ్బో నేనేమీ గట్టిగా పట్టేసి విసరలేదు. పావురాల్ని ఎలా విసరాలో నాకు కూడా తెలుసు. దానా ఎక్కువ తిని దాని పొట్ట నిండినట్టుంది. స్లోగా ఎగురుతుందంతే. సరే, అందరూ లోపలికి పదండి. ఐశ్వర్య, దీపం కృష్ణుడి దగ్గరే పెట్టాను. అమూల్య, మా ఫ్రెండ్ అదితి. హాయ్. హలో అండి. అన్నపూర్ణ గారు వారు. అదేంటాయి బలరాం, అమూల్య లీవ్ పెట్టడం ఏంటి? వచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే లీవ్ ఏంటి? ఏమో సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఆ అమ్మాయి చాలా సిన్సియర్. కారణం లేకుండా లీవ్ పెట్టుండదు. నిన్న కార్లో డ్రాప్ చేస్తున్నప్పుడు కూడా లీవ్ విషయం ఏమీ చెప్పలేదే. పార్టీకి చరణ్ లవర్ కూడా వచ్చింది. ఈ విషయం వెంటనే వాడికి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పరా పార్థు. రే, నువ్వు అర్జెంటుగా బయలుదేరారా. ఎక్కడికి రా? ఇక్కడ నాకు నీ లవర్ కనిపించిందిరా. నా లవరా? అవునరా. ఎక్కడ్రా? నీకు ఐశ్వర్య తెలుసు కదా. నువ్వు నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పావు. ఆ ఐశ్వర్యే. నీ లవ్వరు ఐశ్వర్యకి తెలుసు అనుకుంటాను. ఐశ్వర్య బర్త్డే పార్టీకి కూడా వచ్చింది. ఇంతకీ ఎక్కడ్రా? రే, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చారా. ఇలాంటి పార్టీల్లోనే ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. ఒకరి ప్రేమనొకరు బాగా అర్థం చేసుకుంటారు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఎస్. ఓహో, నీకు అలంకరించే వాళ్ళున్నారా? అందుకే నన్ను పిలవలేదా? సరే సరే, నేను వస్తాను. ఆంటీ ఆగండి. అలా వెళ్ళిపోతారేంటాంటీ? మీరొచ్చిన గెస్టులతో మాట్లాడుతున్నారని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని అమూల్య ఒక్కరితోనే పిలిచి రెడీ చేయించుకుంటున్నాను. సరేలే, ఎలాగూ ఈవిడగారు అలంకరిస్తున్నారు కదా, ఇంక నేనెందుకు? అదేం కుదరదా ఆంటీ, మీరిద్దరూ నన్ను అలంకరించాలి. అవునా ఆంటీ? మీలాంటి పెద్దవారి చేతుల మీదుగా అలంకరించుకోవడం నిజంగా నా అదృష్టం ఆంటీ. అయితే ఆవిడ్ని అలంకరించమనండి ఐశ్వర్య గారు. అదేంటి అమూల్య? ఆవిడ చేతులతో అలంకరిస్తే అదృష్టం కదా ఐశ్వర్య గారు. అలా అంటావేంటి అమూల్య? నీ చేతులతో అలంకరించినా కూడా అదృష్టమే. లేదు, నేను వెళ్తాను. నేను కూడా వెళ్తాను. ఓహో, నేను అలంకరిస్తానంటే బాధగా ఉందేమో. వెళ్తానంటుంది. పోనీ ఆవిడ చేతనే అలంకరించుకోమా. నాకే బాధ ఉండదులేండి, ఆవిడ్నే అలంకరించమానండి. సరే వెళ్ళండి, కానీ మీరిద్దరూ కలిసి నన్ను అలంకరించకపోతే మాత్రం నేను ఈ బర్త్డే పార్టీని జరుపుకోను. ఇంకెందుకు, పార్టీ క్యాన్సిల్ అని అందరినీ వెళ్ళిపోమని చెప్తానులే. వద్దు వద్దు.
నేను మిమ్మల్ని అలంకరిస్తాను. నేను కూడా నిన్ను అలంకరిస్తాలే ఐశ్వర్య. అయితే ఇద్దరు కలిసి అలంకరించండి. అమ్మయ్యా, వీళ్ళిక్కడికి రాగానే వీళ్ళిద్దరి చేత పావురాలు ఎగరేయించాను. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరి చేత అలంకరించుకుంటున్నాను. ఎలాగోలా ఈ బర్త్డే పార్టీ అయ్యేలోపు వీళ్ళిద్దరిని కలిపేస్తాను. హ్యాపీ బర్త్డే టు యు ఆంటీ. థ్యాంక్ యూ. అసలు నువ్వెప్పుడొచ్చావే? అబ్బో, కూడా వెంటే తీసుకొచ్చి ఏ కార్ డిక్కీలోనో దాచేసి మళ్ళీ నువ్వెప్పుడొచ్చావు అని అడగడం ఎందుకో? చూడు, ఇది నా మనవరాలు కాదు, కానీ నా మనవరాలు లాంటిది. నాకు చాలా ఇష్టమైంది కాబట్టి నానమ్మ అని పిలిపించుకుంటున్నాను. ఈ విషయంలో నన్ను దెప్పిపడవలసిన అవసరం లేదు. ఈ ఒక్క మనవరాలేనా, లేకపోతే వేరే వేరే స్టేట్స్ లో కూడా మనవళ్ళు మనవరాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారా? ఉండే ఉంటారులేండి. మీ అబ్బాయి గారికి మామూలు చరిత్ర ఉందా? చూసావా ఐశ్వర్య, కావాలని ఎలా దెప్పి పొడుస్తుందో? ఇదిగో చూడు, మా నానమ్మని ఏమైనా అంటే బాగో చూడు. నువ్విలా చెప్పడం చాలా బాగుంది. మీ నానమ్మ మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటున్నావే. అసలు నీలాంటి మనవరాలు దొరకడం చాలా అదృష్టం. ఇదిగో చూడు, మళ్ళీ దెప్పి పొడుస్తుంది. అబ్బా అమూల్య, ఏంటిది? నా బర్త్డే ఫంక్షన్కి వచ్చిన సంగతి మర్చిపోయారా? అలంకారం అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. అయితే పదండి, ఇయర్స్ బెలూన్స్ పగలగొట్టాలి. ఇయర్స్ బెలూన్సా? అవేంటి? ముందు పదండి చెప్తాను. అనుష, ఏంటి? అక్కడ ఒక బుల్లి అనుష ఉయ్యాల్లో పడుకునుంది కదా, వెళ్ళి ఉయ్యాలూపుతావా? ఇదిగో, నా మనవరాలు అలాంటి కాపల పనులు చేయదు. నువ్వు వెళ్ళి ఉయ్యాలూపుకో. నువ్వు మాత్రం వెళ్ళకమ్మా అనుష. పోనీ నానమ్మా, చిన్నపిల్ల కదా, వెళ్ళి ఆడిస్తాలే. అది కాదే, అది చిన్నపిల్లే. పొరపాటున అది గాని ఏడ్చిందంటే నువ్వే గిల్లావని నీ మీదకొస్తారు. మనకెందుకొచ్చిన గొడవ? అంటే మీరు మీ చిన్నప్పుడు అలాగే గిల్లేవారా ఏంటి? చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? అనుష, నువ్వు వెళ్ళి పాపను ఆడించమ్మా. సరే ఆంటీ. ఏంటి అలా చూస్తున్నారు? పదండి పదండి పదండి.
గురించేంటి ఐశ్వర్య గారు? మరేం లేదు, ఐశ్వర్యకి 24 ఇయర్స్ కాబట్టి ఏజ్ కి తగ్గట్టు బెలూన్స్ ఉంటాయి. వాటిని ఐశ్వర్య పగలగొడుతుంది. ఐశ్వర్య, రెడీ టు స్టార్ట్? హాయ్రా. రారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను లోపలికి రానురా. అదేంట్రా? ఏం లేదురా, తెలిసిన వాళ్ళ ఫంక్షన్ కదా. ఇప్పుడు నేనొస్తే నీ అమ్మగారు అక్క అందరూ ఉంటారు. వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలరా? విషయం వాళ్ళతో చెప్తే ఆ అమ్మాయిని చూపించాల్సి వస్తుంది. అలా ఇప్పుడే కన్ఫర్మ్ కాకుండా చెప్పడం కరెక్ట్ కాదు కదా. అందుకే నా లవర్ని నేను బయట నుంచి చూస్తానురా, లోపలికి రాను. ఓకేరా, నాకు అర్థమైందే. పద, అటెళ్ళి చూద్దు గాని. పద. అదిగోరా. ఐశ్వర్య గారు, ఒక్క నిమిషం. ఐశ్వర్య గారు, రెడీ? 3, 2, 1. హ్యాపీ బర్త్డే టు యూ. లవర్ని ఇలా చూస్తుంటే తన పక్కన ఎవరెవరున్నారో ఎవరూ కనపడటం లేదురా. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టిందని తెలియగానే నా లవర్ని ఈరోజు మిస్ అయ్యానని చాలా ఫీల్ అయ్యానరా. నువ్వు ఫోన్ చేస్తావని గాని నేను ఇక్కడికొచ్చి తనని చూస్తానని కానీ అస్సలు అనుకోలేదురా. రే పార్థు, తనెంత అందంగా ఉందో చూడరా. అదేంట్రా, నా లవర్ కనిపించిందన్న ఆనందంలో నేనుంటే నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు? నా భార్య కూడా ఇక్కడే ఉందిరా. అవునా? ఎవర్రా? వాళ్ళలో నీ వైఫ్ ఎవరు? ఎవరైతే ఏంట్లేరా, ఆల్రెడీ నీకు చెప్పాను కదా, నాకు విడాకులు ఇచ్చేస్తానట్టుంది, నన్ను దూరం చేసుకోవాలనుకుంటుంది అని. అంటే నీ అమ్ము నీకు విడాకులు ఇవ్వడం కన్ఫర్మ్ అయిపోయిందారా? అవునరా. నా అమ్ముల్లో సడన్ గా ఇంత చేంజ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదురా. నీకంతగా చూడాలనిపిస్తే చూపిస్తాను. రే రే రే, వద్దురా, నాకు చూపించొద్దు. నువ్వు చూపించినా నేను చూడను కూడా. నా ఫ్రెండ్ పార్థు చాలా మంచోడు. వాడి మంచి హృదయాన్ని కాదని వాడికే విడాకులు ఇస్తానంటున్న అమ్మాయిని నేను చూడను. చూడను గాక చూడను.
అమ్మగారు చెప్పినట్టు విడాకులు తప్ప మనిద్దరి మధ్య ఏ పరిష్కారం లేదు. ఇది నీ ఆఖరి మాట? ఆఖరి మాట మాత్రమే కాదు, మీతో మాట్లాడడం కూడా ఇదే ఆఖరైతే ఇంకా ఎంతో సంతోషిస్తాను నేను.